హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య వ్లాగ్స్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ ఎక్కడ వెళ్తున్నాం ఏంటి అని కంప్లీట్ గా చెప్పబోతున్నాను. అండ్ దానికన్నా ముందు ఏంటంటే నేను యాక్చువల్లీ ఇవాళ వీడియోస్ ఇదంతా షార్ట్ కింద పెడదాం అనుకున్నాను. అలా అనుకొని నేను వీడియో అంతా పోర్టల్లో తీసాను, ఏది ల్యాండ్స్కేప్ లో తీయలేదు. సో కానీ నాకు ఏమో వీడియో బాగా నచ్చి నేను లేదు లాంగ్ వీడియో కిందనే పెడదాము అని చెప్పేసి ఈ వీడియోనే నేను ఇట్లా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ ని చూస్తున్నట్టే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ ఎక్కడ వెళ్తున్నామంటే గాంధాతి వాటర్ ఫాల్స్ అయితే వెళ్తున్నాము. మేము ఉండే దగ్గర నుంచి 25 కిలోమీటర్స్ అయితే ఉంది. సో క్లైమేట్ అయితే అద్దిరిపోతుంది అండ్ ఈ టైంలో ఇంకా వర్షం పడే టైంలో అద్దిరిపోతుంది. సో మీరు కూడా చూసేయండి. సో యాక్చువల్ గా ఫస్ట్ ఏమైందంటే మా ఫ్రెండ్స్ ని లంచ్ కి అయితే పిలిచామండి. ఇంటికి లంచ్ కి పిలిస్తే వాళ్ళు వచ్చారు 11:30 ఆ టైంకి అంతా వచ్చారు. వచ్చి ఏమన్నారు, మేడం ఇట్లా బయటకు వెళ్ళి లంచ్ తిందాము అని అయితే చెప్పారు. సో సర్లే వై నాట్ అని చెప్పేసి అడిగారు కదా, ఇంకా వెళ్దాంలే అనుకొని వాళ్ళు 11:40కి వచ్చారా, ఇంకా సరే అని లంచ్ ప్రిపేర్ చేసేసుకొని 12:45 అంతా లంచ్ అంతా ప్రిపేర్ చేసుకున్నామండి. ప్రిపేర్ చేసుకొని ఇంకా సరే వెళ్దాంలే అని చెప్పేసి అన్ని తీసేసుకొని కార్లో పెట్టేసుకొని అన్ని ప్యాక్ చేసుకొని కార్లో పెట్టేసుకొని తీసుకొని వెళ్ళాము. అండ్ ఏమైంది, అక్కడ ప్లేట్స్ బయట డిస్పోజబుల్ ప్లేట్స్ తీసుకుందాంలే అని చెప్పేసి తీసుకుందాం అనుకొని బయట అనుకున్నాము. సో ఏమైంది అంటే లైక్ మాట్లాడుకుంటూ మర్చిపోయేసాం, మేము అసలు తీసుకోవడమే మర్చిపోయాము. సో ఇంకా మర్చిపోయాంలే పర్లేదులే అని చెప్పేసి ఎక్కడైనా చూద్దాం. ఇదంతా వచ్చేసి లైక్ మనం ఒక 5 to 6 కిలోమీటర్స్ వచ్చి లోపలికి వస్తే కంప్లీట్ ఫారెస్ట్ ఏరియానే అంతా. ఇంకా ఏవి ఇల్లులు అక్కడక్కడ చిన్న చిన్న పల్లెటూర్లు దొరుకుతాయి. అండ్ అక్కడ కూడా ఒక 4-5 ఇల్లులు, అంతకన్నా ఎక్కువేమి ఉండవు. అండ్ సో సరే ఎలాగైనా బనానా లీవ్స్ మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి. అంటే అక్కడంతా తోటలు చెట్లు అన్ని మొత్తం ఫారెస్ట్ ఏరియానే అనమాట. ఎక్కడో ఒకటి దొరుకుతుంది అని చెప్పేసి ఇంకా వెతుక్కుంటూ నార్మల్గా అంటే కార్లో మెల్లగా వెళ్తూ చూసుకుంటూ వెళ్ళాం. సో ఫైనల్ గా అయితే ఇక్కడ దొరికింది. అండ్ ఇంకా ఒక 2 లీవ్స్ అయితే మంచిగా దొరికాయి. సో ఇంకా వీళ్ళిద్దరు మా హస్బెండ్ అండ్ అలాగే ఇంకొక సార్ ఇద్దరు కలిసి వెళ్ళి కట్ చేసి తీసుకొని వస్తున్నారు. సో అవి లీవ్స్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అంటే ఇంకా వర్షం పడతా ఉన్నింది, అసలు లైట్ గా ఒక్కొక్క చినుకు వర్షం పడుతుంది. అండ్ ఫారెస్ట్ కంప్లీట్ గా మొత్తం ఫుల్ మౌంటైన్స్ తో కవర్ అయి ఉంటుంది. ఇంకా మీరే అర్థం చేసుకోండి అట్లుంటే క్లైమేట్ ఎలా ఉంటుందో అని. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రోడ్డు కూడా ఇంతకు ముందు ఇట్లా లేదు అసలు. రోడ్ అంతా లైక్ చిన్న రోడ్డు ఉండేది, మొత్తము చెట్లతో కప్పేసి ఉండేది. అండ్ ఇప్పుడు మొత్తము విజిటర్స్ ఎక్కువ అయిపోయారని చెప్పేసి మొత్తం కట్ చేసి చెట్లన్నీ కట్ చేసి రోడ్ అంతా పెద్దగా చేస్తున్నారు. అండ్ అందరికి కూడా ఈజీగా అవుతుంది ఇప్పుడు. సో ఇంకా మేము ఫైనల్ గా అయితే వచ్చేసాము. అండ్ ఫస్ట్ అయితే ఇది యాక్చువల్ మామూలు స్పాట్ కాదు, ఇది నార్మల్ గా అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది. సో అక్కడికి మేము వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే ఇంకా అక్కడికి వెళ్ళిపోదాము. సో మేము ఇంకా కార్ పార్క్ చేసేసి ఇంకా ఫుడ్ అన్ని పట్టుకొని అయితే కిందికి వెళ్తున్నాము. ఇది ఒక చిన్నపాటి ట్రెక్కింగ్ అనే అనుకోవచ్చు. అండ్ నార్మల్ గా మేము ఏమనుకున్నాము, ట్రెక్కింగ్ ఏమి ఉండదు కదా, జస్ట్ అంటే మాకు ఇట్లా దిగేకుంటదని తెలీదు ఫస్ట్. అంటే లాస్ట్ టైం కూడా వెళ్ళాం కానీ మాకు ఇట్లా దిగేది అవన్నీ చూడలేదు. నార్మల్ గా ఒక దగ్గర అయితే ఫాల్ పడతా ఉంటది, అక్కడ అందరు ఆడొచ్చు. సో అది కాకుండా వర్షం పడుతున్నదా, ఆ జనాలు అంత ఫుల్ కొంచెం కంజెస్టెడ్ గా ఉంటది అని చెప్పేసి మేము అక్కడ నుంచి కొంచెం పైకి వచ్చాము. పైకి వచ్చి ఎక్కడైనా స్పాట్ చూసుకొని తిందాము అని అయితే అనుకున్నాము. సో ఫైనల్ గా అయితే మాకు ఇక్కడ కనిపించింది. యాక్చువల్లీ పై నుంచి కిందకి కనిపిస్తుంది అండ్ అక్కడ జనాలు కూడా కనిపిస్తున్నారు, అంటే కొంతమంది ఉన్నారు అక్కడ. సో మేము రూట్ ఎత్తుక్కొని వెళ్తున్నాం. సో ఎక్కడుంది రూట్ దిగేకి అని చెప్పేసి ఇంక ఈ రూట్ అయితే చూసుకొని అయితే వెళ్తున్నాము. అండ్ అది కాకుండా ఏంటంటే వర్షం పడుతుంది కదా, ఇది కాళ్ళు స్లిప్ అయిపోతున్నాయి. మేము యాక్చువల్ గా ఏమనుకున్నాము, ఇట్లా ట్రెక్కింగ్ ఏమి ఉండదులే నార్మల్ గా వెళ్ళిపోవడమే కదా అని చెప్పేసి స్లిప్పర్స్ వేసుకొని వచ్చాము. అసలు లేకపోతే అట్లీస్ట్ షూ అన్న వేసుకొని వచ్చేవాళ్ళము ఇట్లా స్లిప్ అవ్వకుండా. అండ్ కింద కూడా కనిపిస్తుంది మీకు ఎంత లైక్ స్టోన్స్ అంతా లైక్ పాచి ఉన్నాయి లైట్ గా. అంటే రెగ్యులర్ గా వర్షాలు పడుతుంటాయి కదా ఈ సైడ్, మామూలుగా ఈ ఒరిస్సా సైడ్ మనకి వర్షాలు అంటేనే ఎక్కువ ఉంటాయి. సో అట్లా ఇంకా మెల్లగా వెళ్ళిపోతా ఉన్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే మామూలుగా మన అనుకోని ట్రిప్సే చాలా మంచిగా జరుగుతాయేమో. మేము యాక్చువల్లీ అసలు అనుకోలేదు ఇట్లా వెళ్ళి అక్కడికి వెళ్ళి తిందామని కూడా ఏం అనుకోలేదు. నార్మల్గా వాళ్ళని పిలిచాము, వస్తా అన్నారు లంచ్ కని అనుకున్నాము. కానీ ఇంకా వాళ్ళు అలా చెప్పే లోపల సరే ఇట్లా దగ్గరలోనే ఉంది కదా అని చెప్పేసి స్టార్ట్ అయ్యే వరకు మాకు వర్షమే లేదు అసలు. స్టార్ట్ అయిన ఒక 5 minutesకే ఇంకా పడతా ఉంది. ఇంకా సరే ఏం కాదులే అని చెప్పేసి నార్మల్గా ఇంకా అక్కడ వెళ్ళి ఆడేదే వాటర్లో అని చెప్పేసి మేము అట్లా అనుకొని అయితే ఇంకా వచ్చాము. అండ్ ట్రెక్కింగ్ లాగా చిన్నగా పైనుంచి కిందికి అయితే దిగాము. సో ఫైనల్ గా దిస్ ఇస్ ద వ్యూ, కింద వ్యూ అనమాట. సో అదిరిపోయింది వ్యూ అయితే క్లైమేట్ కి. అక్కడ
వాటర్ ఫ్లో అయ్యేదానికి. నిజంగా సీరియస్ గా ఇట్స్ టూ గుడ్ అంటే టూ గుడ్. ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు విజిట్ కూడా చేయండి. ఈ టైంలో ఇప్పుడు విజిట్ చేయండి. క్లైమేట్ అయితే అదిరిపోయింది అసలు. సో అండ్ పక్కన కూడా జనాలు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరు ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటారు. అండ్ అది కాకుండా కొంతమంది అయితే నార్మల్ గా వంట కూడా ఇక్కడే చేసుకుంటారు, ఇక్కడే చేసుకొని తింటారు కూడా. సో మేము కూడా అనుకుంటున్నాము నెక్స్ట్ టైం ఇట్లా తీసుకొని అన్ని సెట్ చేసుకొని తెచ్చుకొని ఇక్కడే ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి. సో ఇప్పటికైతే తీసుకొని అయితే వచ్చాం ఫుడ్. సో ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఫుల్ గా చూడండి. సో అండ్ అలాగే క్లైమేట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. సీరియస్ గా క్లైమేట్ చూస్తుంటే ఒక స్వర్గంలో ఉన్నట్టుంది. ఇంట్లో నుంచి లైక్ ఏమంటారు, జైల్లో నుంచి బయటకు వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది ప్లేస్ అయితే. ఇట్లా చిన్న చిన్న పిక్నిక్సే ఎంతో హ్యాపీనెస్ని ఇస్తాయి. సో అప్పుడప్పుడు మీరు కూడా వెళ్ళండి, అట్లా ట్రిప్స్కి వెళ్తూ ఉండండి. సో మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఇంకా మేము సరే అని చెప్పేసి ఆల్రెడీ మేము వచ్చే లోపల 1:45, 2 అట్లా అయ్యింది టైమ్. సో ఇంకా ఫస్ట్ తినేద్దాము అని చెప్పేసి. సో ఇక్కడ నేనైతే ఇంకా చేప వేసేసాను. ఇంటి నుంచే చేప కూడా తీసుకొని వచ్చాము. అండ్ ఇంకా ఫుడ్ కూడా అన్ని తీస్తున్నాము. నేను ఏం చేశానంటే ఇట్లా బాక్స్లో అన్ని సపరేట్గా ప్యాక్ చేయకుండా వంట ప్రిపేర్ చేసుకొని వచ్చాను కదా, అట్లే వాటికి ప్లాస్టర్స్ వేసి తీసుకొని వచ్చాము. సో దట్ అది వేడి కూడా తగ్గకుండా ఉంటుంది అని చెప్పేసి. సో ఏమేమి తీసుకొని వచ్చానో కూడా చూడండి. సో ఫస్ట్ అయితే ఇది వైట్ రైస్, అండ్ ఇది వచ్చేసి రాగి ముద్ద, అండ్ అది ఫైనల్ గా మటన్ కర్రీ చేసుకొని వచ్చాము. మటన్ రాగి ముద్ద కాంబినేషన్ అయితే అదిరిపోతుంది అండ్ నెక్స్ట్ లెవెల్. మీకు ఎంతమందికి ఆ కాంబినేషన్ ఇష్టమో కమెంట్ చేయండి. సో తీసేదైతే తీసాము. సో ఇక్కడ ఎందుకు ఊరికే కూర్చున్నాం అనుకుంటున్నారా? సో తిందాము అని స్టార్ట్ చేసి తీసాము. పటపట వర్షం ఎక్కువైపోయింది ఇంకా. సో ఇంకేం చేయాలో తెలియలేదు మాకు. ఇంకా కొంతసేపు అట్లే వెయిట్ చేసామంటే తగ్గిద్దేమో అని. చూసారా ఎట్లా కూర్చున్నాము. ఇంకేం చేయాలో తెలియట్లేదు. నార్మల్ ఇంకా సరే వెళ్దామా, వెళ్ళి కార్లో అన్న తిందామా కూర్చొని అని అయితే అనుకున్నాము. కానీ ఏమో ఇంకా ఇంత దూరం వచ్చి తినకపోతే ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు కదా అన్నట్లు అనుకున్నాము. సర్లే చూద్దాంలే, ఒక 10 minutes చూద్దాము తగ్గిద్దేమో అని చెప్పేసి కొన్ని రీల్స్, ఇట్లా వీడియోస్, ఫొటోస్ అట్లా తీసుకుంటా ఉన్నాము అందరము. సో అట్లా ఫొటోస్, వీడియోస్ తీసుకుంటేనే మాకు ఒక 1/2 hour అట్లా అయిపోయిందేమో. సో ఇంకా 1/2 hour కి కూడా మాకు ఇంకా వర్షం కూడా తగ్గలేదు, ఇంకా ఎక్కువ అవుతుంది. సరే ఇంకా ఎట్లా ఏంటి అని ఆలోచిస్తా ఉన్నాం. అండ్ వెనక కూడా కనిపిస్తుంది కదా, వాటర్ లో కూడా వాన చినుకులు పడ్డాము. అండ్ ఎంత పడుతుందో మీరే అర్థం చేసుకోండి. మేము యాక్చువల్లీ వాటర్ ఫాల్స్ లో ఆడదాము, వాటర్ ఫాల్స్ కి వెళ్ళి అక్కడ ఆడదాం అనుకున్నాము. కానీ ఆల్రెడీ అప్పటికే మాకు సగం తడిచిపోయాము. సో ఇంకా చేసేది ఏముందిలే, ఇంకా పడుతూనే ఉంటదేమో, ఇట్లే తగ్గిద్దో లేదో అని చెప్పేసి ఇంకా మేమైతే స్టార్ట్ చేసాము. సరే ఏదన్నా కానీ ఇంకా పడితే పడినివ్వండి, అలాగే తిందాము అని చెప్పేసి ఫైనల్ గా పెట్టేసుకున్నాము. అండ్ రాగి ముద్ద పెట్టేసుకొని దాంట్లోకి యమ్మీ మటన్ కర్రీ. సో టేస్ట్ అయితే అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ వచ్చింది అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్. అండ్ అక్కడ ఒక సైడ్ వర్షం పడుతూ మేము ఈ సైడ్ తింటూ ఉంటే అసలు అది సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ అనమాట. నార్మల్ గానే మనం బయట తీసుకొని వెళ్ళి తింటే ఆ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. సో ఇంకా ఫైనల్ గా అయితే తినేసి అన్ని అక్కడే కడిగేసుకుంటున్నాం నీట్ గా. సో నేను ఇక్కడ అడుగుతున్నాను, మా పాప ఏమో జుట్టు గంట పట్టుకొని ఆడుతూ ఉంది. ఇంకా సరే అని అక్కడే లైక్ కొంతసేపు టైం పాస్ చేసాము ఆడుతూ, ఫొటోస్ తీసుకుంటూ. అండ్ మా పాప రాదు అస్సలు, రాననిద్ది. ఇంకా సర్లే ఆడుకోను అని చెప్పేసి ఇంకా అది ఒక 1/2 hour అక్కడే ఆడిందేమో ఆ వాటర్ లో, కింద పడుకుంటూ ఎక్కుతూ అట్లా. అండ్ మేము కూడా కొంతసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ, మాట్లాడుకుంటూ, తిరుగుతూ, అవి ఇవి నార్మల్ ఉంటాయి కదా చిన్న చిన్న మాటలు, అవి ఇవి చేసుకుంటూ, రీల్స్ చేసుకుంటూ, సో ఇట్లా చేసుకుంటూ కొంచెము ఎంజాయ్ చేసాము. సో మేము ఇక్కడ ఉన్నది ఒక 4 to 5 hours కానీ బట్ డే చాలా ఫుల్ఫిల్ అయినట్టు అనిపించింది. సో మీరు కూడా ఎవరైనా ఇక్కడ గాంధాహతికి దగ్గర ఉంటే ఈ టైంలో విజిట్ చేయండి, చాలా బాగుంది ప్లేస్ అసలు. సో అలా కొన్ని రీల్స్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే. ఇంకా తినేసి రీల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని లాస్ట్ కి చేప క్లీన్ చేస్తున్నాము. అంటే తినేటప్పుడు ఏమైంది, వర్షం పడుతుంది కదా, ఆ వాటర్ ఇట్లా అంతా పడిపోవడం అంత అయ్యింది. సో ఇంటికి వెళ్ళే లోపల మళ్ళీ ఎండిపోతుందేమో అని చెప్పేసి మేము అక్కడే కడిగేసుకొని ఇంకా అన్ని ప్యాక్ చేసేసుకొని అయితే బయలుదేరుతున్నాము. సో వెళ్తుంటే మా పాప అస్సలు రాదంటది. చూసారా ఎట్లా కొట్లాడుతుంది వాళ్ళ డాడీతో, అండ్ రానంటుంది. మొత్తం అసలు బట్టలు, డైపర్ అయితే ఫుల్ నిండిపోయింది దానిదైతే. చూడండి ఎంత ఓవర్ చేస్తుంది, రాను అనిద్ది, అసలు కొట్లాడిద్ది.
సో ఇంకా అది వద్దంటే మనమేం వదులుతామా, లేదు కదా, ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఇంకా వాళ్ళ డాడీ. ఇంకా మేము కూడా అన్ని ప్యాక్ చేసుకొని రిటర్న్ పైకి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇంకా అక్కడంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా కిందికి అయితే వచ్చాము. సో ఇది వచ్చేసి మెయిన్ స్పాట్ అనమాట. ఇక్కడే వాటర్ ఫాల్ వస్తుంది. సో అక్కడ కూడా అందరూ చాలా మంది ఆడుతూ ఉంటారు. సో ఇక్కడ నుంచి లోపల ఎంటర్ అవుతే ఇక్కడ మెయిన్లో అంతా ఫ్రూట్స్ అట్లా అంతా పెడతారు. అండ్ అన్ని ఆర్గానికే అండ్ ఎటువంటి పెస్టిసైడ్స్ ఏవి యూజ్ చేయరు ఇక్కడ. సో ఇంకా బనానాస్ అయితే టేస్ట్ అదిరిపోతాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్కి ఇస్తారు ఇక్కడ. సో అలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే లైక్ ఖచ్చితంగా తీసుకోండి. అంటే అంత ఆర్గానిక్గా అంత స్వీట్గా ఉంటాయి. అండ్ అవి అక్కడ చూసారు కదా, అవి వచ్చేసి బ్యాంబూ షూట్స్ అంట. అది కర్రీ చేసుకుంటారంట దాంతో. సో మా హస్బెండ్ తీసుకుందాము అని అంటే సరే అని చెప్పేసి రిటర్న్లో వచ్చేటప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే ముందు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఒకటే కాదు, పెద్దోళ్ళకి ఆడుకుంటేకే కాదు, చిన్న పిల్లలకి కూడా ఇక్కడ గేమ్స్ అంటే లైక్ స్వింగ్, స్లైడర్ అట్లాంటి చిన్న చిన్న గేమ్స్ కూడా పెట్టారు పిల్లల కోసం. అంటే లైక్ చిన్న పిల్లలు కూడా వస్తుంటారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇట్లా చిన్న చిన్నగా కూడా పెట్టారు. సో ఫైనల్గా అయితే వాటర్ ఫాల్ దగ్గరకు అయితే వచ్చాము. వ్యూ అయితే అదిరిపోయింది అసలు. సో యూ కెన్ ఆల్సో సీ ఇక్కడ నుంచి. అండ్ వాటర్ వెన్ కంపేర్ టు లాస్ట్ టైం చూసుకుంటే ఈ టైం వాటర్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. సో తక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఆ వాటర్ ఫోర్స్ అనేది కూడా రాదు. అండ్ లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అయితే లైక్ నా హైట్ ఉన్నింది వాటర్, లైక్ నేను లోపలికి దిగితే నేను మునిగిపోయేదాన్ని అంత ఉన్నింది. సో ఇంకా మేము ఆల్రెడీ అక్కడికే వాటర్లో తడిసిపోయామని చెప్పేసి ఇంకా దిగలేదు. సో దట్టు క్రౌడ్ ఎక్కువ ఉన్నింది అసలు. సరే ఏం దిగుతాంలే అని చెప్పేసి నార్మల్గానే వర్షంలో తడిసాక ఇంకా తడవాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు. ఇంకా సరే అని చెప్పేసి అక్కడే ఒక ½ అవర్ ఉండి ఇంకా మళ్ళీ లైక్ పార్క్లోకి వెళ్ళాము. కొంతసేపు పాపని స్వింగ్ ఆడిపించాము. సో క్లైమేట్ అయితే అదిరిపోతుంది. లైక్ ఫ్యామిలీతో వెళ్ళండి, చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ తీసుకొని వెళ్ళండి. అక్కడ ఫుడ్ ఎటువంటి ఫుడ్ అయితే ఏమీ దొరకదు. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఏం చేశారంటే మై డియర్ కార్ట్ కూడా అవైలబుల్లో ఉంది. బట్ ఏంటంటే 1500+ వర్త్ చేస్తేనే డెలివరీ చేస్తారు. ఎందుకంటే మొత్తం కంప్లీట్ అవుట్కట్స్లో కదా. సో దానికోసం అని చెప్పేసి 1500 రూపీస్ పైన చేస్తే డెలివరీ కూడా చేస్తారంట అక్కడ. సో ఇంకా ఫైనల్గా వచ్చి పాపను కూడా కొంతసేపు ఉయ్యాలు ఆడిపించాము. ఇంకా ఆడిపించి ఇంకా రిటర్న్ అవుదాం అనుకుంటున్నాం ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ మా పాప కూడా బాగా తడిసిపోయింది అసలు ఫుల్గా. సో ఇంకా మళ్ళీ వాటర్లో తడిచినా కూడా ఎందుకు జలుబు చేస్తుందేమో అని. అది దట్టు ఏంటంటే చాలా మంది ఆడుతుంటారు కదా, పిల్లల్ని తడిపియడము అట్లా, అంటే వాటర్ అక్కడ స్టోర్ అయి ఉంటాయి కదా. సో అట్లాంటి వాటర్లో తడపడం ఎందుకు అని చెప్పేసి
ఇంకా వద్దని చెప్పేసి ఇంకా అలా అనుకొని రిటర్న్ అవుతున్నాం. సో ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం మెల్లగా. అండ్ దిగేటప్పుడేమో ఈజీగా దిగిపోవచ్చు, ఎక్కేటప్పుడు అస్సలు అవ్వట్లేదు అసలు. సో ఇంకా ఇందాక చెప్పాను కదా లోపలికి వెళ్ళేటప్పుడు ఇట్లా బ్యాంబూ షూట్స్ ఉన్నాయి తీసుకుందామని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి మేము ఇంకా రిటర్న్ లో బ్యాంబూ షూట్స్ తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ఒక కట్ట వచ్చేసి 40 రూపీస్. అండ్ టేస్ట్ కూడా నేనైతే ఎప్పుడు చూడలేదు, కానీ బాగుందని చాలా మంది చెప్తారంట. మా హస్బెండే చెప్పాడు, మాకు ఏంటియో కూడా వాళ్ళు చెప్పేదాకా తెలియదు. సో ఇంకా అవి తీసుకొని అయితే ఇంకా బయటకు వచ్చాం. బయట ఇక్కడ వ్యూ చూసారా, అదిరిపోయింది అసలు. పైన ఫాగ్ అంతా ఇట్లా వెళ్తా ఉంది. సో అన్ని తీసుకొని వచ్చాక మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఈ పైనాపిల్ తెచ్చుకుందాం అని చెప్పేసి మళ్ళీ సార్ అయితే వెళ్ళి ఒక 2 కవర్స్ పైనాపిల్ తీసుకొని వచ్చారు. టేస్ట్ అయితే ఎంత స్వీట్గా ఉన్నాయి. నేను మామూలుగానే పైనాపిల్ తినను, చాలా తక్కువ, అంటే నాలుక దురద వస్తుంది అని చెప్పేసి. ఆల్మోస్ట్ చాలా వరకు ఒక కవర్ లో దానికి హాఫ్ నేనే తిన్నానేమో, అంత టేస్టీగా ఉన్నాయి. ఇంకా తినేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. వ్యూ చూసారా, అదిరిపోయింది అసలు. అండ్ ఇలాంటి దగ్గర ఫోటో షూట్స్ కూడా అదిరిపోతాయి. ప్రీ వెడ్డింగ్ కానివ్వండి, పోస్ట్ వెడ్డింగ్ కి కానివ్వండి, అదిరిపోతాయి. ఎవరైనా అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అ డే వ్లాగ్ ఇన్ గంధహతి వాటర్ ఫాల్స్. సో వీడియో కనుక నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.